ఈరోజు స్టోరీ వచ్చేసి 3 చేపల స్టోరీ. కంప్లీట్ స్టోరీ కింద ఉందండి, దీన్ని షార్ట్ ఫామ్లో చెప్తాను. ఒకసారి 3 చేపలు నదిలో ఉంటాయి. 3 చేపలను పట్టుకోవడానికి వేటగాళ్ళు అంటే మత్స్యకారులు వస్తారు. అప్పుడు 3 చేపలలో ఒక చేప అంటుంది, తప్పించుకుందామే, వీళ్ళల్లో వలలో పడతామంటే మిగిలిన 2 చేపలు అంటే వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే అని అంటుంది. కానీ మొదటి చేప ముందస్తు జాగ్రత్తతోటి తప్పించుకుంటుంది. మిగిలిన 2 చేపలు మరుసటి రోజు రానే వస్తారు, మత్స్యకారులు వలలో పడతారు. రెండో చేప అంటుంది, రెండో చేప నేను తప్పించుకుంటున్నానే అని అది వెళ్ళి ముసంగి బాడీలో దాక్కుంటుంది. కానీ వలలో 2 చేపలు పడతాయి. పడగానే వాళ్ళు ఉంటారు కదా, మత్స్యకారులు బయటకు తీస్తారు. తీసినాక ముసంగి వాసన వస్తుందని దాన్ని రివర్స్ పడేస్తారనమాట. అప్పుడు బతుకు జీవుడా అని ఆ చేప, రెండో చేప హ్యాపీగా ఉంటుంది. కానీ మూడో చేప ఎవరైతే చూద్దాంలే చేద్దాంలే అనుకుంటారో ఆ చేప చనిపోతుంది. కాబట్టి మనం ఏదైనా అపాయం కలుగుతుంది అన్నప్పుడు మనం తెలివిని ఉపయోగించి ముందస్తు జాగ్రత్తగా మనము ప్లాన్ వేసుకోవాలి. అప్పుడే మనము సమస్య నుంచి బయట పడగలము. హరే కృష్ణ.